ఇప్పటికీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న అనేక నగరాలను రాష్ట్రాలను కాదని గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుతం ఇంకా 26 ఏప్రిల్ దాకా ఉంటుంది. అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ దాకా తీసిన నివేదికలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే 9 నెలల్లో అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ నిలిచింది పెట్టుబడులు ఆకర్షించడంలో. దేశం మొత్తం మీద 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే తరలి వచ్చాయి. అంటే 2019 నుంచి 24 కొంచెం వెనక్కి వెళితే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు వ్యాపారవేత్తలు పెట్టేబేడ సర్దుకుని బతుకు జీవుడా అంటూ వేరే రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి నుంచి తిరిగి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఇంకా 2 ఏళ్లు కూడా తిరక్కముందే ఈ నివేదిక ఎప్పుడు 2025 ఏప్రిల్ నుంచి 2024 జూన్లో ప్రభుత్వం వచ్చింది. అంటే సుమారుగా ఒక ఏడాదిలోనే ఈ అచీవ్మెంట్ సాధించిందంటే ఈ కథనం వచ్చింది కూడా ఫోర్బ్స్ అనేది అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల గురించి వ్యాపారవేత్తల గురించి వ్యాపార సామ్రాజ్యం గురించి అనేక సర్వేలు కథనాలు ప్రచురం చేసే ప్రతిష్టాత్మక సంస్థ ఫోర్బ్స్. ఈ నివేదిక సర్వే చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ BOB. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫోర్బ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఒడిషా ఉంది 13%తో. తర్వాత ఇంకా మిగతా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక కొంచెం కింద నుంచే ఉన్నాయి. అంటే హైదరాబాదు, బెంగళూరు, నోయిడా, ముంబై, ఢిల్లీ, చెన్నై, ఇవన్నీ పూణే, ఇవన్నీ వ్యాపారాలకి ఐటీ కంపెనీలకి పెట్టుబడులకి స్వర్గధామాలుగా ఉంటాయి. సో వీటినన్నింటినీ కాదని ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమలు వ్యాపారవేత్తలు మొగ్గడానికి కారణం ఏంటి? ఇదేదో ఒక్కరోజు ఒక్క రాత్రిలో మ్యాజికల్గా జరిగిపోయేది కాదు. ఒక నాయకుడు ఉంటే రాష్ట్రం వదిలి పారిపోవడం ఏంటి, ఇంకొక నాయకుడు వస్తే పెట్టుబడులు వెలుగులా తరలి రావడం ఏంటి? సో అది ఒక ప్రభుత్వం, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సమర్థవంతమైన నాయకత్వం వ్యాపారవేత్తలకు ఇచ్చే ఒక భరోసా. ఒక వ్యాపారం చేయాలంటే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాలన్నా కూడా వ్యాపారం, అది కూడా వ్యాపారమే. ఏ స్థాయికి అది వ్యాపారమే కదా. ఎంత ఆలోచిస్తారు? ఇప్పుడు ఒక టీ కొట్టు పెట్టాలంటే ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు, నా షాప్కి వచ్చి టీ తాగేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ లెక్కలేసుకుంటారు కదా. పెట్టుబడి ఎంత, నెలకొచ్చే రెవెన్యూ ఎంత, లాభం ఎంత అని. అలాంటిది లక్షల కోట్లు, నాట్ ఈవెన్ వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకెన్ని ఆలోచిస్తారు? ఎంతో ఇన్సెంటివ్ వాళ్ళకి దొరికితే తప్ప అక్కడికి, అంటే భౌగోళికంగా ఆ ప్రాంతం అనుకూలంగా ఉండాలి, అక్కడ రీసోర్సెస్ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వాల నుంచి సపోర్ట్ ఉండాలి, కన్జంప్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, ఇన్ని చూసుకుంటారు. సపోజ్ గూగుల్ విషయంలో గూగుల్ అధినేత చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రితో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాను, నాతో లోకేష్ కూడా మాట్లాడారు. సో దాదాపు ఒక 8-10 నెలల రీసెర్చ్ తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని $15 బిలియన్ అంటే సుమారుగా 1,35,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. గూగుల్ తర్వాత అదే బాటలో అనేక కంపెనీలు డేటా సెంటర్లు పెడుతూ విశాఖకు వస్తున్నాయి. అలాగే అమరావతికి ఈ మొత్తం పెట్టుబడిలో ఇంధన రంగం దాదాపు 22%, మోర్ దాన్ 22% ఇంధన రంగమే. అంటే గ్రీన్ ఎనర్జీ కానీ ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి. అలాగే బయోడైవర్సిటీకి సంబంధించిన కానీ ఫార్మా కంపెనీలు కానీ, ఎనీవే ఐటీ అయితే ఐటీ హబ్గా మారబోతోంది అతి త్వరలో అనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏం కాదు. ఇందులో నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కంపెనీలకు వ్యాపారవేత్తలకు ఇచ్చే భరోసా, మంత్రి యువ నాయకుడు లోకేష్ పెట్టుబడులను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు రారు ఆంధ్రప్రదేశ్కి, ఇదిగో నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తాను, నేను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తాను, లాజిస్టిక్స్ ఎవరు ఇవ్వలేని రాష్ట్రంలో ఇవ్వనంత ఇస్తాను, ఇన్సెంటివ్స్ ఇస్తాను, భూమి ఇస్తాను, రాయితీలు ఇస్తాను. ఇప్పుడు వైసీపీ ఏముంటుంది, అదిగో భూమి అంతకి ఇచ్చేసారు, ఎందుకు ఇచ్చారంటే మీరు ఇచ్చారా? ఊరికి ఇప్పుడు పడి ఆడవడం ఎందుకు? ఉన్న కంపెనీ నిలబెట్టుకోవడం మీకు చేతగా లేదు, కొత్త కంపెనీలు రావడం మాట పక్కన పెట్టండి. సరే, అంటే కనీసం కమిట్మెంట్ లేకపోవడం, రాష్ట్రం అన్నా రాష్ట్ర యువత అన్నా ప్రజలన్నా అభివృద్ధి అన్నా ఇంత కూడా కమిట్మెంట్ లేని నాయకులు మాటలు, వైసీపీ నాయకుల మాటలు.
ఎవరైనా 4 కంపెనీలు వస్తున్నాయంటే ఆనందిస్తారు. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఊరికే పొట్టబట్టుకుని ఇంకో రాష్ట్రం ఇంకో నగరం పోవక్కర్లేదు 5,000కి 10,000కి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు ఆలోచన చేయడు? ఆయన ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు ఆయన 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్ రిపోర్ట్, అనేక సెక్టర్స్లో దీన్ని సర్వే చేసిన తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటే, ఫస్ట్ లా అండ్ ఆర్డరు, సేఫ్టీ, వాళ్ళ పెట్టుబడులకి ఎటువంటి ఇబ్బంది కలగదనే ఒక భరోసా, ఒక స్టేబుల్ గవర్నమెంట్, అండ్ సీమ్లెస్గా అక్కడ పనిచేసుకోవడానికి ప్రభుత్వంతో ఒక కమ్యూనికేషను, ఇవన్నీ కూడా చూసుకుంటారు కంపెనీలు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన నివేదిక ప్రకారం ఫోర్బ్స్ ప్రచురితమైన కథనం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిన్న మీరు చూసుంటే కొన్ని ప్రముఖ జాతీయ వ్యాపార ఛానల్స్లోను, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా ఫోర్బ్స్ కథనం మీద డిస్కషన్స్ వచ్చాయి. అంటే ఇండియా ఈజ్ ఏ హబ్. ఈ రోజున ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడము విదేశాల నుంచి, అందులో మళ్ళీ దేశం లోపలికి వచ్చేటప్పటికి ఏ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా తన పాలసీలని మార్చుకోవడం, పాలసీలను డిజైన్ చేయడం ఒక ఎత్తు అయితే, విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఇప్పుడు లండన్కి వెళ్ళారు, దుబాయ్, సౌదీ అరేబియా కంట్రీస్కి వెళ్ళారు, యూఏఈకి. అలాగే లోకేష్ ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, కెనడా వెళ్ళారు. సో ఇన్ని దేశాలు తిరిగి అక్కడ మనకున్న అవకాశాలు చెప్పుకోవాలి కదా. మనం ఏదో పాలసీలు చేసుకున్నాము, కొత్త రాష్ట్రం అమరావతి బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయి నగరంగా కడుతున్నామంటే ఎవరో వచ్చి పెట్టుబడులు పెట్టి వెళ్ళిపోరు. ఇట్స్ నాట్ సో ఈజీ. సో వెళ్ళాలి, మన దగ్గర ఏ అవకాశాలు ఉన్నాయని ప్రజెంటేషన్లు ఇవ్వాలి, ఏమేమి రాయితీలు ఇస్తాము, ఎంత ఫ్రెండ్లీగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాము, ఈజీ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తే వాళ్ళు ఆలోచించుకుని పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, వాళ్ళు మీటింగులు చేసుకుని. మళ్ళీ చెప్తున్నాను నేను, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టడానికే 100 ఆలోచనలు చేసేటప్పుడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ఎంత తతంగం జరుగుతుందో చూడండి. సో అవన్నీ చేసుకున్న తర్వాత ఎస్, ఏపీ సూటబుల్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు. సో ఇది ఎలా సాధ్యమైంది? ఇంత తక్కువ టైంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్కే, ఈ 9 నెలలు ఏప్రిల్ టు డిసెంబరు, దాదాపు మొత్తం 23 లక్షల కోట్లు దేశంలో పెట్టుబడులు అయితే అందులో 25% ఇవి ఆల్రెడీ రిలీజ్ అయినవి. ఇప్పుడు మనకి సిఐ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో, అతిపెద్ద సమ్మిట్. ఆ సమ్మిట్ నిర్వాహకులు కూడా వచ్చే ఏడాది కూడా సిఐ నిర్వాహకులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని సమ్మిట్ అని ప్రకటించిన స్థాయిలో జరిగింది సిఐ సమ్మిట్. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. 3 ఏళ్లలో అవన్నీ రియలైజ్ అయ్యేలాగా నేను శ్రద్ధ తీసుకుంటాను, నేను మానిటర్ చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సో పెట్టుబడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంఓఐ చేసుకున్న తర్వాత వాళ్ళ వెనకాల పడాలి. ఇంకా ఇదిగో ఈ 15 రోజుల్లో అనుమతులు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి, సింగిల్ విండో అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేసుకున్న తర్వాత. సో ఎలా సాధ్యమైంది? పెట్టుబడుల యాత్రలు ఎంతవరకు కలిసి వచ్చాయి? దీన్ని నిలబెట్టుకోవడం ఎలాగా? వచ్చిన తర్వాత మనం చేసిన ప్రామిస్ ఎలా నిలబెట్టుకోవాలి? ప్రతిపక్షాల వేధింపులు, ఎందుకంటే ఒక ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ సబ్జెక్ట్ కరెక్షన్ లోకేష్ వెళ్తే ఒక తెలుగు ఇన్వెస్టర్ ఆయనే అడిగాడు, సరే ఇప్పుడు మీరు రమ్మంటున్నారు, మేము వచ్చి పెట్టుబడి పెడితే రేపు మళ్ళీ జగన్ వచ్చి మమ్మల్ని భయపెట్టి పారిపోయేలా చేయడానికి గ్యారంటీ ఏంటి అని. అప్పుడు వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ చెప్పేది, ఇదిగో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుంది అని. అంటే ప్రజలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఎన్నికలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక భరోసా అయితే ముందు ఇవ్వాలి కదా. ఇదిగో ఈ నాయకత్వం, ఇంత సమర్థవంతమైన నాయకత్వం ఉంటుంది కాబట్టి మీరు రండి. సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్కి ఇంకా అమరావతి కూడా ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటోంది. ఆయన రాజధానిని రాష్ట్రం చేసేసాడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చంద్రబాబు వచ్చాక దాన్ని కనెక్షన్స్ అన్నీ మొదలయ్యాయి. కేంద్రం కూడా సహకరిస్తోంది, బ్యాంకుల నుంచి లోన్లు వస్తున్నాయి. అవి కూడా వద్దని లేఖలు రాశారు వీళ్ళు, మెయిల్స్ పెట్టారు. పరిశ్రమలు వస్తే బెదిరిస్తాం, జైల్లో పెడతాం. బిజినెస్ టైమ్స్, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్, అన్ని జాతీయ పత్రికల్లో కూడా ఈ కథనం ఇవాళ ప్రధానంగా వచ్చింది. అఫ్కోర్స్ తెలుగు పత్రికల్లో వచ్చింది. జాతీయ కథనాలు రావడం ఆంధ్రప్రదేశ్కి ఒక జాతీయ స్థాయిలో మనం సాధించిన ప్రగతికి ఒక కొలమానంగా ఉంటుంది. మొత్తం 26.62 లక్షల కోట్లు, అంటే ఈ 9 నెలల్లోనే, కేవలం ఈ రిపోర్టు 9 నెలలకు సంబంధించి మాత్రమే. అందులో 6.74 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అని 25%, 25.3% టు బీ ప్రిసైజ్డ్. తర్వాత ఒడిశా ఉంది, తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1%, కర్ణాటక చాలా వెనకాల ఉంది. సో
ఎలా సాధ్యమైంది ఇది అనేది? అంటే 13.5 లక్షల కోట్లు అనుకున్నాం అంతకుముందు, ఇవన్నీ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది 6.5 లక్షల కోట్లు దాదాపుగా 9 నెలల్లో గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి ఈ రిపోర్ట్లో ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఏ ఏ రంగాల్లో ఉన్నాయి అనేది అది కూడా మాట్లాడదాం. మనతో పాటు నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే డివిఎస్ గారు, డి శ్రీనివాస్ గారు విశ్లేషకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ యువతకి ముఖ్యంగా అభినందనలు చెప్పాలి మనం. ఏమైపోతుందో భవిష్యత్తు అని అంధకారంలో 2019 నుంచి 24 మధ్యలో ఒక భరోసా లేని నాయకత్వం, భద్రత లేని భవిష్యత్తు, అక్కడి నుంచి తిరిగి మనకు కూడా ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, కాస్త మనం జాగ్రత్తగా చదువుకుంటే మనకు ఒక మంచి నాయకుడు దొరికాడు, లోకేష్ లాంటి ఒక యువ నాయకుడు మనకు వెనకాల వెనుతట్టి ఒక అన్నలా ఉన్నాడు అని ఒక భరోసా ఇచ్చి రిపోర్ట్ ఇది. ఎస్ సార్, ఏం చెప్తారు? ఎస్ సార్. సార్, మనం చిత్తశుద్ధితో చేస్తున్న శ్రమని, పడిన కష్టాన్ని, ఆ యొక్క కృషిని ప్రపంచం గుర్తిస్తే, పేరొందిన అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తే, అది మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడితే అంతకన్నా ఆనందం ఏముంది? ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేవాడు అంతకంటే ఏం కోరుకోడు. సో ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, జనాంధ్ర ఇది ఒకప్పుడు, ఇది ఒక 1971లో దేనికోసమో వచ్చారు, కానీ ఈరోజు విదేశీ పెట్టుబడిదారులు జనాంధ్ర అనే ఒక నినాదంతో వస్తున్నారు. మనం దాన్ని అన్వయించుకోవాలంటే మిగతా రాష్ట్రాలు కాదని చెప్పి కొత్తగా ఇట్స్ ఫ్లెడ్జింగ్ స్టేట్, అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం, దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో మనకు రాజధాని కూడా ఏర్పడలేదు. ఈ ఏర్పడిన రాజధాని కాకముందే ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే, దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రాని గత 9 నెలల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే చెప్పింది మేం కాదు, మీరు ఇంతసేపు చెప్పినట్టు ఫోర్బ్స్ చెప్పింది, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ దాన్ని చెప్పింది. స్థూలంగా విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, కొంచెం నాయిస్ వస్తుంది. డివిఎస్ గారు, రవికిరణ్ గారు, మీకు విజయ్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ విజయ్ గారు. సారీ ఫర్ ఇంటరప్షన్, ప్లీజ్ కంటిన్యూ. బేసిక్ గా అంటే నో ప్రాబ్లం సార్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016లో స్టార్ట్ చేసినప్పుడు 16 నుంచి ఈ రోజు దాకా ఈవెన్ మనం చేసిన ఆ యొక్క కృషి వల్ల 2019 తర్వాత కూడా మనం ఆ ఫార్మాట్స్ అన్నీ మనం ఏర్పాటు చేసిపోయినాం కాబట్టి మనం దేశంలో మొదటి 2 స్థానాల్లో ఉంటూ వచ్చాం. సో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మనం ఫస్ట్ స్థానంలో ఉన్నాం. సో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం. వేగం, స్థిరమైన నిర్ణయాలు, అవకాశాలు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క పరిశ్రమకి మీకు అవకాశం ఉంటుంది. సో ఆపర్చునిటీని క్లారిటీతో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, డిజిటల్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డేటా సెంటర్ కావచ్చు, మొబిలిటీ రంగాలు, అంటే సాంప్రదాయమైన పరిశ్రమలకు మనం కన్ఫైన్ కాకుండా కొత్తగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తున్న పారిశ్రామికవేత్తలకి మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా, మీరు పోర్టు కావాలంటే 974 కిలోమీటర్ల కోస్ట్ ఉంది, ఏ రాష్ట్రానికి అంత లేదు. మీకు దాని హ్యూమన్ రిసోర్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మంది ఇంజనీర్లు ఎక్కడా లేరు, గర్వంగా చెప్పుకోవచ్చు మనం. దీనికి 96లోనే మేము 150 ప్రైవేట్ కాలేజీలు తెచ్చి అప్పట్లో సో ఇది చేసాం. సో ఆ లెవెల్లో పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, లాజిస్టిక్స్, ఎనర్జీ, ఏ రంగంతో ఏ పారిశ్రామికవేత్త వచ్చినా అతనికి మనం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాము, అవకాశాలు కల్పిస్తున్నాము. సో 18 నెలల్లో మేము సాధించిన ప్రగతి ఏంటి అంటే, ఈ పరిశ్రమల ద్వారా సంపద దాని సృష్టి. కనీస పక్షంలో మేము 10 లక్షలు మించి పెట్టుబడులు, అంటే ఎన్నికలకు ముందు విజయ్ కుమార్ గారు, ఎన్నికలకు ముందు చాలా ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారిని అందరూ అడిగేవారు, ఎట్లా మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే బట్టలు అన్ని అప్పులు తెచ్చి బట్టలు నొక్కానన్నాడు, కొంత ఇచ్చాడు కొంత ఇవ్వలేదు, మీరు మరి అంతకు మించి చేస్తున్నారు ఎలా అంటే, ఎస్ నేను సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం ఇచ్చి వాళ్ళని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకొస్తాను అన్నారు. అప్పుడు ఎలా సృష్టిస్తారు? ఈయనేమీ లేకుండా, అక్కడ రాజధాని లేదు, మళ్ళీ మొదటికి వచ్చింది కదా 5 ఏళ్ళ తర్వాత, 2014కి వెళ్ళింది, మళ్ళీ 2024లో కూడా. సార్ ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది గొప్ప విషయం. ఎగ్జాక్ట్లీ. పెట్టుబడులకు మనం గమ్యస్థానంగా
ఉండవచ్చు అని మనం ఆ యొక్క నమ్మకాన్ని వచ్చిన పెట్టుబడిదారులకి ఎలా కలిగించాలి అంటే మనం ప్రాంతాన్ని 3-4 మన రాష్ట్రాన్ని 3-4 దాన్ని డివైడ్ చేసుకున్నాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా రాయలసీమలో దాన్ని రెన్యూబుల్ దాని ఎనర్జీని పెట్టచ్చు, కోస్తాంధ్రలో ఇట్లాంటివి పెట్టచ్చు, ఉత్తరాంధ్రలో ఇంకోటి పెట్టచ్చు, వైజాగ్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో ఇట్లాంటివి పెట్టచ్చు. సో వచ్చిన తర్వాత మనం ఇడ్లీ కావాలా, వడ కావాలా, పెసరట్ కావాలా, ఇంకో పూరి కావాలా, చపాతీ కావాలా, ఏది కావాలంటే దాన్ని ఇవ్వడానికి మనం సంసిద్ధంగా డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టాం. సో ఎక్కడ మనం అప్పుడు మనం జినోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ లెండ్ వంటి టెక్ దిగ్గజాలను మనం అక్కడి నుంచి తెచ్చిన నేపథ్యంలో మనకంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జగన్ పరిపాలనలో వెనక్కి వెళ్ళిపోయిన రెన్యూ లాంటి పెద్ద కంపెనీలు ఆ యొక్క సిఇఓ అయితే ఎంత పొగిడాడో మన యొక్క దాని రాష్ట్రాన్ని, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు కూడా మళ్ళా బ్యాక్ వస్తున్నాయి. సో పెట్టుబడులు ఒక ప్రాంతానికి కన్ఫైన్ కాకుండా 3 ప్రాంతాలకు సమానంగా చేస్తున్నాము. సో డ్రోన్స్ కావచ్చు, డ్రోన్స్ అనేది చాలా కొత్తది, అట్లాంటి డ్రోన్ కూడా మనం కర్నూలులో పెడతామని చెప్పాం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం రాయలసీమ అంతా అక్కడ నింపేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, టెక్స్టైల్ హబ్గా రాయలసీమ, క్వాంటమ్, అక్వా, పోర్ట్ బేస్డ్ దాని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్స్, హార్టికల్చరు, పెట్రోకెమికల్ దాని ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్గా కోస్తాంధ్ర, డేటా టెక్, ఐటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, దీనికి ఉత్తరాంధ్ర, ఇట్లా మనం చాలా ప్రిసైజ్గా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మనం ఇది పెట్టచ్చు అని వాళ్ళకి ముందుగానే మనం ఆంధ్రప్రదేశ్ దీని యొక్క బ్యాక్ ఎండ్ ఏంటి అంటే ఏపీఈడిబి, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్. ఈ ఏపీఈడిబి ఎంత బాగా పనిచేస్తుందంటే ప్రతి ఒక్క దేశాల్లో ప్రాస్పెక్టివ్ దాని పెట్టుబడిదారులు వాళ్ళని ముందుగానే మనం అప్రోచ్ అయ్యాము. రెగ్యులర్ గా అంటే డైలీ ఎవరొకళ్ళు ఈ సంస్థ నుంచి ఈ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో రెగ్యులర్ గా సంప్రదింపులు జరుపుతూ ఉంటారా? అంటే డైలీ బేసిస్ లో వాళ్ళందరికీ ఏపీఈడిబిని మాజీ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణకిషోర్ గారు అప్పట్లో స్టార్ట్ చేశారు. ఆయన ఫస్ట్ సీఈఓగా పెట్టారు. ఆయన ఎంత మంచి పునాది వేసిపోయారంటే దేశ విదేశాల్లో కన్సల్టెంట్ని పెట్టుకున్నాం. వాళ్ళతో అప్రోచ్, వాళ్ళు ప్రాస్పెక్టివ్ పెట్టుబడులతో అప్రోచ్ అవుతున్నారు. అట్లాంటి జాస్తి కృష్ణకిషోర్ని కూడా పంపించేసిన ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క సినిమా అతను చివరిలో వేయాలనుంది. ఒక్కొక్క సినిమా మాత్రం ఈ రోజు ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ పొద్దున కాఫీ తాగుతూ ఒక్కొక్క సినిమా ఆయన వేసుకోవాలి. నేను ఎందుకు ఇన్ని పరిశ్రమలు తేలేకపోయాను, వై, నేనేం చేయలేదు అని ఒక్కసారి ఆయన పార్టీ అడగాలనుకుంటున్నా. మీ స్టార్టింగ్ లో చెప్పారు. అవును, మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఒక ముఖ్యమంత్రి వస్తే. ఎగ్జాక్ట్లీ సార్. సో అట్లా మేము ఇంత ఆనందంగా ఇవాళ చెప్పగలుగుతున్నాం అంటే ఆ కాన్ఫిడెన్స్, మేము చేసిన కృషి, మేము చేసిన ఫోకస్, మాకున్న కమిట్మెంట్ అనేది లేకపోతే సాధ్యం కాదు. ఇదేమి మ్యాజికల్ గా జరిగేది కాదు కదా, ఓవర్ నైట్ ఏమీ. సో డిఎస్ గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నీలయపాలెం గారు కాఫీ తాగుతూ కనీసం ఆయన మనసులో అన్నా అనుకుంటాడా, ఆహా మన రాష్ట్రం ఏదో అభివృద్ధి చెందుతోందా, ఫోర్బ్స్ లో వచ్చిందా అని కనీసం మనసులో అన్న, పైకి చెప్పకపోయినా? రిషి గారు, ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఇవాళ విధంగా కొత్త సంవత్సరం, ఒక శుభవార్త. ఇది ఫోర్బ్స్ కథనం మీరు చెప్పారు ఇంట్రోలో కూడా. దగ్గర మరి 25% పెట్టుబడులు దేశానికి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఒకసారి నేను చదివానండి. మరి దగ్గర మరి తమిళనాడు కన్నా 5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. మరి అక్కడ ఒడిస్సా, మహారాష్ట్ర కన్నా కూడా 2 రెట్లు ఎక్కువ అండి. అంటే 4 రెట్లు ఎక్కువ పెట్టుబడులు, 5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఆ రాష్ట్రాలతో పోలిస్తే వచ్చాయంటే నిజంగా ఇది చాలా కంపేర్ విత్ కర్ణాటక ఇట్స్ మోర్ దాన్ 12 times. ఇది డబుల్, ట్రిపుల్, 5 times అండి. ఇది తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు. అంటే కంగారు ఎత్తిపోతున్నారు ఆ రాష్ట్రాల, బేజారెత్తిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో నాకు ఎందుకు కర్ణాటక డికే శివకుమార్, అతను ఎవరు, రామలింగారెడ్డి, హెచ్డి పాటిల్, వాళ్లే భయపడ్డారు కదా. హాల్ ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేస్తున్నారంట అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమని, మీ దగ్గర ఇక్కడ షిఫ్ట్ చేయమని నేను అడగలేదు, అసలు అట్లా ఎప్పుడు అడిగే వ్యక్తిని కాదు,
పొరుగు రాష్ట్రాలే కంగారు పడాల్సిన పని లేదు అని ఆయన ఇచ్చారు. ఎందుకు తమిళనాడు అసెంబ్లీలో కూడా జరిగింది కదండి. అన్నాడీఎంకే మాజీ మంత్రి స్టాలిన్ నిలదీశారు. సుందర్ పిచాయ్ మన తమిళనాడు ఆయన, మరి మీరు ఎందుకని తీసుకురాలేకపోయారు గూగుల్ డేటా సెంటర్ అని. అంటే తెలంగాణ, కర్ణాటక అందరూ కంగారెత్తిపోతున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగానే అన్నారు. ఏంటి ఇవాళ అతనికి స్పేస్ లేదండి. మీరు ఇందాక ఇంట్రోలో మాట్లాడుతూ ఎవరో లోకేష్ బాబుని ఎవరో ప్రశ్నించారు, మళ్ళా జగన్ వస్తే ఆ భయం పోయింది. ఆ భయం పోయింది కాబట్టే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మళ్ళా జగన్ వస్తాడనే భయం వీళ్ళల్లో ఏ కోశానా లేదన్నమాట. ఉంటే సుందర్ పిచాయ్ వచ్చేవాడు కాదు, గూగుల్ డేటా సెంటర్ వచ్చేది కాదు. డేటా సిటీగా ఇవాళ విశాఖపట్నం దగ్గర మరి 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క డేటా రంగంలో వస్తున్నాయంటే రిలయన్స్ డేటా సెంటర్, ఆ బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ మనం చూసినట్లయితే అది శాటిలైట్ సిటీగా శ్రీహరికోట, ఏరోస్పేస్ సిటీగా మరి అనంతపురం, డ్రోన్ సిటీగా కర్నూలు, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి, ఆ సిబిజెడ్ ఏంటి మొత్తం హబ్ గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ప్రకాశం, మొత్తం అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తీసుకొస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్. ఇదేంటి ఆంధ్రప్రదేశ్, ఇది దశ మార్చే పెట్టుబడులు. మన లోకేష్ బాబు ఎక్కడో మాట్లాడుతూ ఏదో అన్నారు, ఏమని ఏపీలో పెట్టుబడి భూమిపై పెట్టుబడి మాత్రమే కాదు, ఇది అవకాశాల్లో పెట్టుబడి, ఇది ఉపాధి కల్పనలో పెట్టుబడి, సంపద సృష్టిలో పెట్టుబడిగా దీన్ని ఇవాళ మనం చెప్పడం కాదు, ఇవాళ పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. అదే అపనమ్మకం పోయింది, ఒక నమ్మకం పెరిగిందనమాట. దీనికి ఈ క్రెడిట్ ఏంటంటే మనం నలుగురికి ఇవ్వాలి. ఆ నలుగురు అదేదో సినిమా అనుకుంటా, ఆ నలుగురు అనేది. అట్లాగే ఏది ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ క్రెడిట్, మొత్తం క్రెడిట్ లోకేష్ దక్కుద్దండి. ఎందుకంటే మీరు ఈ రోజు ఈ చర్చ పెట్టడం నిజంగా అభినందించాల్సిన అంశం. రేపు పొద్దున సీఎం చంద్రబాబు టీఎం దావోస్ కూడా వెళ్తున్నారు మళ్ళీ ఇంకోసారి. ఏది ఇంకా ఎన్ని రోజులు, ఇంకో 10 రోజులు 15 రోజుల్లో వెళ్తారు అనుకుంటాను. అంటే ఆయన దావోస్ పర్యటన లోపే విశాఖ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా గ్రౌండ్ చేయాలి అని ఒక దిశానిర్దేశం చేశారు రిషి గారు. దీనికి కారణం ఏంటి? పరిపాలన ఎలా ఉండాలో వీళ్ళు చూపించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రతి 2-3 నెలలకు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ, ప్రతి 2 నెలలకి కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఇప్పటికీ 13 ఏమో జరిగినాయండి ఎస్ఐటిబి భేటీలు, స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు. ఇది గతంలో మనం చూసామా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విధంగా ఉందా పరిపాలన? బేజారెత్తిపోయారు, పారిపోయారు పారిశ్రామికవేత్తలు. ఎక్కడో జరిగింది కంటే నిన్నే మొన్న చూసాం మనం, రెవెన్యూ పవర్ ఆయన సుమంత్ సిన్హాను ఎవరో, లులు ఆయన ఎవరు, ఆలీ, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్నా అన్నారండి. లులు అయినప్పుడు అయితే ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఆ పొరపాటును కూడా నా ఆంధ్ర వైపు పోను మహాప్రభు అని దండం పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు. లెటర్ అదే అన్న, సింగపూర్ వాళ్ళని బెదిరించి పంపించేశాడు ఈ ప్రబుద్ధుడు, ఈ మహానుభావుడు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ నిజం వర్సెస్ అబద్ధం అన్నారు. ఇక్కడ సినిమాల్లో హీరో విలన్ ఉన్నట్టుగానే ఏంటి నిజం, అక్కడేదో సినిమాలో క్లైమాక్స్ లో గెలిస్తే చాలు, ఎవరు హీరో విలన్ పై ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతారు. కానీ ఇక్కడ నిజంపై అబద్ధం దాడి. ఏది మొత్తం సాక్షి, ఆ ఛానల్ కానీ, ఆ పత్రిక కానీ, ఆ సోషల్ మీడియాలు కానీ, ఈ నిజంపై దాడి. ఇప్పుడు జరగాల్సిందేంటి? ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ 2 డ్యూటీలు చేయాలి ఋషి గారు. ఒకటి నిజం చెప్పడం, నిజం ప్రజల్లోకి పంపటం, 2 ఆ అబద్ధాన్ని చెరిపేయటం అన్నమాట. ఇది ఒక రోజు మొత్తం ప్రతిరోజు జరగాల్సిన ఆ డ్యూటీ అన్నమాట. ఇదేదో క్లైమాక్స్ లో గెలుస్తామంటే కుదరదు అనమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు అన్నట్టు సినిమాకు స్క్రిప్ట్ ఉంటుంది, దీని స్క్రిప్ట్ ఉండదు కదా, ఇదంతా నిజంగా జరగాల్సిందే అనమాట. కాబట్టి ప్రతి అబద్ధాన్ని చెరిపేయాలి, నిజం చెప్పాలి. అలా వీళ్ళకి వాళ్ళ డబుల్ డ్యూటీ అనమాట. మరి డబుల్ ఇంజన్ సర్కార్ కదా, లోకేష్ బాబు అన్నట్టున్నాడు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కానీ అంత స్పీడ్ గా వీళ్ళు కట్టుబడి చేసినంతగా, పెట్టుబడులు తెచ్చినంతగా అబద్ధాన్ని చేరిపేయగలుగుతున్నారా అంటే అనుమానం. ఏది వాళ్ళ అబద్ధాలు మనం చూసాం, ఎంత ఎత్తి పోస్తున్నారో, ఎంత దుమ్మెత్తి పోస్తున్నారో, బురద జల్లుతున్నారో. అంటే ఒకటి ప్రజలు చర్చిస్తారు, 18 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ. అప్పటి డ్యామేజ్,
ఇప్పటి ఈ ఇమేజ్ బిల్డప్ ఇదే ఒక సమాధానం. అయితే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత వేగవంతం కావాలి. అది ఇవాళ స్పీడ్ పెరగాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇవాళ ఈ బిజినెస్ ని ప్రజల్లో పంపడంలో కూడా అదే స్పీడ్ చూపాల్సిన బాధ్యత ఈ కూటమి పార్టీ నాయకులపైన ఉంది. ఇప్పటికి కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కళ్ళ ముందు కనిపిస్తోన్నా అక్కడే కూర్చుని డివిఎస్ గారు చెప్పినట్టు అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంతో పాటుగా అదిగో మీరు ఎందుకు ఇచ్చారు భూమి, ఎందుకు ఇచ్చేస్తారా, కట్టబెట్టేస్తారా ఊరికి అప్పనంగా అని మళ్ళీ దాంట్లో కూడా ఏదో వెతికే ప్రయత్నం, దాంట్లో కూడా కమ్యూనిటీ యాంగిల్. అంటే వాళ్ళకి అది అలవాటు కదా, ఏం చేసినా ఇందులో మనకి ఏంటి అని లెక్కలు వేసుకోవడం అలవాటు కదా, సినిమాలు అంటాడు నాకేంటి అని. అలా ఆ అలవాట్లోంచి అందరినీ అలాగే అదే అద్దంలో పెట్టి చూసేవాళ్ళు కనీసం దీన్ని వెల్కమ్ చేస్తారా లేదా? 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఏబీసీ క్లీన్టెక్ 1.1 లక్ష కోట్లు, బ్రూక్ ఫీల్డ్ 82,000 కోట్లు, ఎకరోన్ ఎనర్జీ 38,000 కోట్లు అండ్ సో ఆన్. అంటే అనేక రంగాలు, ఐటీ, ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్. అంటే పాతాళం నుండి ఆకాశం వైపు, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు డ్యామేజ్ నుండి ఇమేజ్ వైపు. రవికిరణ్ గారు, ఎలా సాధ్యమైంది? సార్ రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్తే. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినప్పుడు అందరూ ఆనందిస్తారు, ఆనందపడతారు. కాకపోతే ఆ పిల్లలు ఇప్పుడు ప్రయోజకులు అయ్యి 10 మంది చేత శబాష్ అనిపించుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఏ రకంగా ఆనందం పులకరించిపోతారు. ఆ రకమైన ఆనందం ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది ఒక అస్తవ్యస్త, అవినీతి భరిత, ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టుబడులన్నీ వెనక్కి ఇది రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్ లోకి తీసుకెళ్లి పీపీపీలు అన్ని రద్దు చేసిన కారణంగా 10,000 కోట్లు అదనంగా డ్యామేజెస్ రూపంలో రాష్ట్ర ప్రజల సొమ్ముని వాళ్ళకి కట్టవలసి వచ్చింది. ఒక యూనిట్ వాడుకోకుండా అనేక సంస్థలు బయటకు పోయినాయి. ఒకటి కాదు, 2 కాదు, అనేక సంస్థలు బయటకు పోయినాయి. తెచ్చింది ఏమీ లేదు. దావోస్ కిందకి వెళ్ళలేదంటే అక్కడ బాగా చలిగా ఉంటది, స్నానం చేయడం కష్టం అన్న బ్యాచ్ అది. అటువంటిది వారసత్వం తీసుకొని ఈ 18 మాసాల్లో ఈ రకమైన ప్రగతి, ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్లూక్ అండి. దీని వెనక అనేక కఠోరమైనటువంటి దీక్ష, పట్టుదల. అటు ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి, వారిద్దరు అగ్ర నేతలకి అగ్నికి వాయువు తోడినట్టుగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మీరు అన్నారు కదా, సిఎన్బిసి టీవీ 18 లో వచ్చిన దాన్ని లోకేష్ మంత్రి ట్వీట్ చేశారు ఇందాక, అదే 9 hours క్రితం. 4,500 కోట్లు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇది ఎలక్ట్రిసిటీ మిస్ మేనేజ్మెంట్ జగన్ గారి హయాంలో జరిగిన దాన్ని. దీన్ని సిఎన్బిసి టీవీ 18 లో పెద్ద బ్యానర్ కథనంగా వచ్చిందని ట్వీట్ చేశారు. ఎస్, అవునండి. వాళ్ళు రూపాయి సంపాదించకపోగా ప్రజలు కట్టిన సొమ్ముని వాళ్ళకున్నటువంటి అస్తవ్యస్త పరిపాలన కారణంగా డ్యామేజెస్ రూపంలో కట్టవలసి వస్తుంది. అది దుర్మార్గం అండి. రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద ఒకసారి ఆలోచించాలి. ఏ రకంగా ఈ ప్రభుత్వం అటువంటివన్నీ సెట్ చేస్తూ ఈ రోజు కరెంట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఆర్థిక భారం ఇది వాళ్ళ జగన్ ప్రభుత్వ భయంలో 5 సార్లు 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచేశారు. అలాంటిది మా ప్రభుత్వం ఏ భారం పెట్టకుండా తగ్గిస్తూ ఇంకా తక్కువ రేటు కూడా ఇస్తున్నాము, ఇంకా తగ్గిస్తాం కూడా. అదలా ఉంచితే అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో మనకు కావాల్సింది పెట్టుబడులు కావాలి, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. దీన్ని మూడింటిని సమపాలలో తీసుకువెళ్ళటం, అలాగే పారిశ్రామిక విధానంలో అయితే పారిశ్రామికవేత్తల యొక్క కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, దాన్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా ఏ రకంగా మా ప్రభుత్వం డే 1 నుంచి వర్క్ చేస్తూ చూడండి. అనేకమైన పాలసీలు, దేశంలో బెస్ట్ పాలసీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ చేసి ఆ పాలసీ రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పాలసీలు అమల్లో తీసుకొచ్చి ఆ పాలసీల గురించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, దేశంలో వివరించి వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చారు. ఇది 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, జస్ట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ 18 months లో చేయగలిగామంటే ఎంత నిబద్ధతగా ఈరోజు ఆ పారిశ్రామికవేత్తలు కూడా ఏ రకంగా చెప్తా చూడండి. నారా లోకేష్ గారు ఏ రకంగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అన్ని కన్విన్స్ చేసి ఏ రకంగా మా దగ్గర తీసుకొచ్చారు, ఏ రకంగా మాకు అండదండలుగా ఉన్నారు. ఆ యొక్క హుషారు, ఆయన కమిట్మెంట్ చూసి ఇంకా పెట్టుబడులు మేము పెడుతున్నామని చెప్పేసి చెప్తున్న తీరు. ఈరోజు నారా లోకేష్ గారి నినాదం ఒకటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గతించిన స్టోరీ. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, ఆ తర్వాత స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో కూడా చేసి చూపిస్తాం, ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాం. అంతేకాదు బిజినెస్ మీరు పెట్టుబడి పెట్టమంటే
మీరు పెట్టుబడి పెట్టినప్పటి నుంచి అది మీ పెట్టుబడే కాదు, మా యొక్క ఇది అందరం కలిసి ఆ బిజినెస్ ని వర్క్ చేసే విధంగా చేసే బాధ్యత మా అందరిది అన్నారు నారా లోకేష్ గారు. మా ప్రభుత్వం బాధ్యత కూడా ఆ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అవర్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మీది, రెస్పాన్సిబిలిటీ మనందరిదే. ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు లోకేష్ గారు, ఆ రకంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అందుకని ఈ రకంగా సాధ్యపడుతుంది. లేకపోతే ఎలా సాధ్యం అండి? ఈ రోజు భారతదేశం కూడా 2014 ముందు మనకు ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అత్యంత బలహీనటువంటి ఆర్థిక ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం టాప్ 5 లో, బలహీన వ్యవస్థలో టాప్ 5 లో ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న రిలీజ్ అయింది, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో టాప్ 4 కి చేరాం. ఎలా చేరామండి? టాప్ 4 ఎలా చేరామండి? ఇది ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి, సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ప్రజల యొక్క సహకారం కావాలి. అటు కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ఈ 11.5 సంవత్సరాలుగా అదే సుస్థిరమైన నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అలాగే సుస్థిరమైన ప్రభుత్వం. ప్రజలు సహకరించారు. ఏ నిర్ణయాలు తీసుకొని, జిఎస్టీ అంటే జిఎస్టీ, నోట్ల రద్దుల మీద కూడా ప్రజలు సహకరించారు. అనేక రిఫార్మ్స్ సహకరించారు, అనేక డిజిటల్ ట్రాన్సాక్షన్ సహకరించారు, అన్నిటికీ సహకరించారు. నమ్మకం ఉంది నాయకత్వం మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు మా గోల్డ్ 4th అయ్యాం. అలాగే రేపు మాకు 2 సంవత్సరాలు గోల్డ్ 3rd. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకమైనటువంటి నాయకత్వం అయినా, ఏ రకమైన నమ్మకం ప్రపంచ దేశాలకు, ఆర్థికవేత్తలు కానీ లేదా ఇన్వెస్టర్స్ కానీ వీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రాష్ట్రం ఏ రకంగా బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ కానీ, వ్యవహారం కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అవినీతి రహితంగా ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు. దానికి తోడు లోకేష్ గారు ఉంటుంది. లోకేష్ గారు మొదటిసారిగా మంత్రి గారు 2019లో ఉన్నారు ముందు కదా, అప్పుడు చేసిన దానికన్నా ఇప్పుడు చేస్తుంది ఇంకా అద్భుతంగా. ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చూడండి లోకేష్ గారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ ముచ్చటేసిందంటే, రాష్ట్రం పెట్టుబడుల కోసం వెంపర్లాడడం కాదు, అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రపంచ దేశీయ పెట్టుబడిదారులతో ఆయన నిన్న సంప్రదింపులు జరిపిన ఫలితం గురించి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం, పెట్టుబడిదారులకు నిబద్ధతతో ఇచ్చిన హామీల కారణంగా సాధ్యమైంది. అంటే ఒక లీడర్కి ఇది చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ ద ఆడియన్స్ నో కాన్ఫిడెన్స్ ఏంటని. సార్, ఇప్పుడు మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. ఇది 20 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తాము, సంపద సృష్టి చేస్తాము. గతంలో జగన్మోహన్ రెడ్డికి చేయలేంది అన్నికన్నా ఎక్కువ రేట్లు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఒక కన్విక్షన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెప్పారు. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కి ముందు. అందుకని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు నిన్న కూడా ఒక జీవో చూడండి, దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేస్తుంది. దానికి 2,000 ఎకరాలు భూసేకరణ స్టార్ట్ అయిపోయింది ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 స్టార్టింగ్ జనవరిలో 2 లక్షల కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్, గ్రీన్ హైడ్రోజన్ 1,75,000 కోట్లు. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అయిపోయింది. అలాగే బల్క్ పార్క్ స్టార్ట్ చేశారు. బిఈఎల్ నిమ్మకూరు దగ్గర అయిపోయింది. డిఆర్డిఓ నాగాలంక భూమి పూజ చేశారు. బీడీఎల్, అలాగే ఇండస్ట్రియల్ స్మార్ట్ యూనిట్స్ ఎన్ని కేంద్ర ప్రభుత్వం రకం పెడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఆ నమ్మకం ఇచ్చాం ప్రజలకి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి క్షణం తప్పిస్తుంది ప్రభుత్వం, ప్రధానంగా నారా లోకేష్ గారు ప్రతి క్షణం తప్పిస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజలకి మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి మేము చేసి చూపించాలి అని చెప్పేసి టీం వర్క్ చేస్తారు. దీన్ని రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించాలి. కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా కావాలి. రాష్ట్ర ప్రజలు చివరిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూడండి, మా ప్రభుత్వం చూడండి, ఏ రకంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించిన కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ లేకపోతే ఈ రోజు మోడీ గారు 11.5 సంవత్సరాలు ప్రజలు ఆదరించారు కాబట్టి 4th ప్లేస్ కి వచ్చాం ప్రపంచ దేశాల్లో. రేపు 3rd ప్లేస్ కి వెళ్తాం. ఆ రకంగా సహకరించే దేశం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, డబుల్ ఇంజిన్ సర్కార్ కి సహకరించండి, అద్భుతాలు చేసి చూపిస్తాం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఇందాక అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పేది ఏంటి, వాళ్ళ పత్రికల్లో కానీ, ఇదిగో ఎవరికో అప్పనంగా ఈ భూమి కట్టబెట్టేశారు, లేకపోతే ఇదిగో ఈయన రాయితీలు ఇచ్చారు. ఈవెన్ గూగుల్ విషయంలో కూడా అన్ని కలిపి 22,000 కోట్ల రాయితీలు ఎంతో లెక్క వచ్చాయి అన్ని కలుపుకుంటే. కానీ జీడిపికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది 10,000 కోట్లు. అంటే దాదాపు 2.5 ఏళ్లలో సుమారుగా ఆ ఇచ్చిన రాయితీలు కవర్ అయిపోతాయి. ఆన్ దట్ 1,30,000 కోట్లు పెట్టుబడులు అంటే ఒక పెద్ద ఎకో సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక డేటా సెంటర్ ఒకటి వస్తే దాని చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ద ఫేస్ ఆఫ్
విశాఖపట్నం ద ఫేస్ ఆఫ్ ఏపీ ప్రపంచం దృష్టిలో మొత్తం మారిపోయింది కదా. ఇది అర్థం చేసుకోక దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 80% 5 రంగాల్లోనే ఉన్నాయి. ఒకటి ఎనర్జీ, విద్యుత్ 22.6%, కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ 21%, మెటల్స్ 17.3%, ఐటీ 10.9%, సుమారు 11%, రవాణా సేవలు లాజిస్టిక్స్ 7.9 అంటే ఆల్మోస్ట్ 8%. సో విజయ్ కుమార్ గారు, లోకేష్ గారు మాట్లాడుతూ మేము తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానము, పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహము, ఒక భరోసా, ఇవన్నీ కలగలిస్తేనే ఎవరినో వచ్చి అక్కడ పెడతారు కదా. ఒకటి ఆంధ్రప్రదేశ్ మీద అక్కడ పుట్టి అక్కడ రాజకీయాలు చేసి అక్కడ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకి ఒక ప్రేమ లేకపోతే ఒక కమిట్మెంట్ లేకపోతే ఎక్కడో బయట నుంచి వాడికి వచ్చిన వాడికి ఉంటుంది అనుకోలేము. వాడు వ్యాపారం చేయడానికి వస్తారు, ఎక్కడ మెరుగైన అవకాశాలు ఉంటాయి చూసుకుని వస్తారు. సో దట్ దే ఆర్ చూసింగ్ ఆంధ్రప్రదేశ్, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీ పత్రికలు చేసే ఒక దుష్ప్రచారం ఏంటంటే, ఇందాక డివిఎస్ గారు ప్రస్తావించారు, దీన్ని అదర్ సైడ్ ఆఫ్ ది ఇంకొక కాయిన్ చూపించి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏవో ఇన్సెంటివ్స్, కొన్ని రాయితీలో ఇవ్వడాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా పోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనే స్థాయికి వచ్చారు. ఇక్కడ మనం కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే మనం 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి రాయితీలు ఇచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో నుంచి 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి ఇవ్వటం లేదు. కేవలం రాయితీలు నోషనల్, అంటే ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన సుంకాలను మాఫీ చేస్తున్నాం అంతేగాని మనం వాళ్ళకేం డబ్బులు ఇవ్వట్లేదు. సో వాళ్ళు మనకు ఒక ఏమంటారు, ఒక పెద్ద ఈ పరిశ్రమ పెడితే జిఎస్టీ కావచ్చు, రకరకాల వాటర్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కదా, ఇవి కొన్ని సంవత్సరాల పాటు ఇన్సెంటివ్స్గా ఉపయోగపడడానికి మన రాష్ట్రానికి రావడానికి కొంతకాలం రద్దు చేస్తున్నాం. ఆ రద్దు చేసిన వాల్యూ వచ్చి ఇంత ఉంటుందంటే నోషనల్, అంటే ఈ పరిశ్రమ పెడితే నువ్వు ట్యాక్స్ కడితే నాకు ఇంత వస్తుంది కాబట్టి నువ్వు ఒక 2-3 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్టనక్కర్లేదు అంటే రాబోయే ఇన్కంలో కొంత తగ్గించుకుంటున్నాం. సో ఇంత తప్ప ఏ రాయితీలు ఇవ్వట్లేదు. ఇదేదో మనం ఏదో 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి ఇస్తున్నామన్న పిచ్చి ప్రలాపనలు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేయకూడదు. సరే, వైసీపీ బురదల్లే ప్రాసెస్లో ఇది ఒకటి. అసలు పరిశ్రమే రాకపోతే రాయితీలే ఉండవు, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు, ఆర్థిక రంగానికి పోతాం, ఏమీ ఉండదు. ఇక్కడ మన ఇందాక దాని రవికరంగా చెప్పినట్టు కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు కనీసం ఉండకపోతే ఇప్పుడు మనం తెచ్చిన ఇదే లాంటి కంపెనీలో 2014-19లో కూడా తెచ్చాం. కానీ ఆయన వచ్చాడు, ఒక్కొక్కటి పారిపోయినాయి, అలో లక్ష్మణ అంటూ పారిపోయాయి. అలా పరిస్థితి రాకుండా ఉన్నారంటే మామూలు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏమని, జగన్మోహన్ రెడ్డి దావోసుకు పోలేదా? ఆయన కూడా పోయాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోయినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు పోయినప్పుడు, ఇప్పుడు ఎందుకు పరిశ్రమలు వస్తున్నాయి, అప్పుడు ఎందుకు రాలేదు? ఐ విల్ టేక్ ఓన్లీ 1 minute అండి. దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, ఎందుకు రాలేదు అంటే ఎంత చిత్తశుద్ధి అని స్టార్టింగ్లో మాట అన్నాను నేను. ఈ చిత్తశుద్ధి, మనం చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి లేకపోవడం అంటే ఏంటి అంటే, వారం రోజులు దావోస్ పర్యటన కోసం ఒకరోజు లేటుగా వెళ్ళారు. సరే, కుటుంబాన్ని తీసుకెళ్ళాడు, ఆయన ఇష్టం, తీసుకెళ్ళాడు. కానీ డైరెక్ట్గా స్విట్జర్లాండ్ దావోస్కి పోకుండా లండన్లో దిగేశాడు. విజయవాడ టు టర్కీ, టర్కీ టు లండన్ వెళ్ళాడు. లండన్ ఎందుకు వెళ్ళాడో, అక్కడ ఏం చేశాడో మాకైతే ఐడియా లేదు. సరే, అక్కడి నుంచి వాళ్ళ కూతురుని తీసుకొని డావోస్కి వెళ్ళాడు. కేవలం 2.5 రోజు, 2.5 day, 2.5 రోజు మాత్రం, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు మధ్యాహ్నం దాకా మాత్రమే ఉన్నాడు. ఒక 2-3 మీటింగ్లో పాల్గొన్నాడు. భారతదేశం నుంచి వెళ్ళిన అరబిందో, అదాని ఇట్లాంటి కంపెనీలతో అక్కడ ఒప్పందం చేసుకుంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్నేహితులు, బంధువులు అందరినీ, ఒక పెద్ద ఫోటో కూడా వచ్చింది వీళ్ళందరితో. స్విట్జర్లాండ్లో చాలా ఫేమస్ అయిన ఆల్ప్స్, ALPS ఆల్ప్స్ అంటారు, ఆల్ప్స్ యొక్క పర్వత శ్రేణుల్లో సేద తీరాడు. 3 రోజుల పాటు, 4 రోజుల పాటు సేద తీరాడు, హాలిడేకి వెళ్ళాడు.
సో ఆయన పోయినందుకు 2.5 డే మాత్రం అక్కడ ఉండేసి ఒక రోజు లేటుగా వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళా లండన్లోకి వచ్చి మళ్ళీ అక్కడ ఏం చేశాడో తెలియదు. అంటే ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి? సో పరిశ్రమలు తెచ్చే ఉద్దేశము, లేకపోతే వాళ్ళతో మాట్లాడే ఉద్దేశాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఏమేం చేయాలి, ఇదంతా ఇందాక మీరు అన్నట్టు ఒక రోజు ఒక రాత్రి ఇది జరిగేది కాదు. సో చంద్రబాబు ఉన్నప్పుడు పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి, జగన్ ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు రావట్లేదు అంటే చాలా కారణాల్లో అసలు గవర్నమెంట్ డ్రైవ్ చేసే వ్యక్తికే చిత్తశుద్ధి లేనప్పుడు, తేవాలనే ఉద్దేశం లేనప్పుడు, నేను అప్పులు చేస్తే వాళ్ళతో వీళ్ళతో ఏదో మాట్లాడుకునేసి అప్పులు చేసి నేను బటన్ నొక్కేస్తే అయిపోతుంది అనుకున్న వ్యక్తికి మళ్ళీ మనం రాష్ట్రాన్ని ఇస్తే, మళ్ళీ మనం జగన్కి రాష్ట్రాన్ని ఇస్తే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. భయపడి వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ ఒక్కోటి వస్తున్నాయి అనే కూడా మళ్ళీ రాష్ట్రాన్ని జగన్కి ఇస్తామనే కూడా మామూలు రాకూడదు అంటే ఏమంటే ఎందుకు రాకూడదు అంటే నాశనం అయిపోతుంది కాబట్టి. సో ఒకసారి గుర్తు చేస్తున్నాయి అంటే ఒక 3 ఏళ్ళైంది కాబట్టి జగన్ దావోసిపోయి ఏం చేశాడు? మనం పోయింది అక్కడ పెట్టుబడుల కోసం మాట్లాడాలి, మా దగ్గర ఇంతున్నాయి, ఈ ఆపర్చునిటీస్, అంతే చెప్పారు కదా. భౌగోళికంగా ఏమున్నాయి, మన పాలసీలు ఎలా ఉన్నాయి చేయకుండా ఏమున్నాయి ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మేనిఫెస్ట్ చేయకుండా, మా దగ్గర ఉన్న అవకాశాలు చెప్పకుండా, మనం 4 రోజుల పాటు స్నేహితుల్ని బంధువులు తీసుకొని మంచు పర్వత శ్రేణుల్లో సేదరితే ఇంకోసారి కావాలంటే పో నువ్వు. అంతేగాని అంటే ఇట్ బేసికలీ ల్యాక్ ఆఫ్ ఏమంటారు కొహెషన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అసలు మనం ఎందుకు పోయినాం అనేది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ బేసికలీ. సో ఆ కమిట్మెంట్ లేని వ్యక్తికి మళ్ళీ రాష్ట్రాన్ని చేతిలో పెడతామనే ఉద్దేశం కూడా. కానీ ఇప్పుడు మీరు ఇచ్చే వాటి మీద భూములు, కొన్ని కంపెనీలకు మీరు ఇచ్చే భూముల మీద దాని మీద కూడా కోర్టులకు వెళ్తున్నారు కదా, వీళ్ళు పిటిషన్లు వేస్తున్నారు సార్. ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. పీపీపీల మీద ఎట్టయితే కొట్టేసిందో భూముల మీద కూడా హైకోర్టు భూములు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తారు అన్నారు. సో భూములు ఇచ్చినందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? నేను చిన్న దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో కాగ్నిజెంట్, యాక్సెంచరు, TCS ఈ 3 అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ని పక్కన పెడతాం కాసేపు, అది చాలా పెద్దది కాబట్టి. ఈ 3 కంపెనీలు 29 లోపల ఆల్రెడీ కాగ్నిజెంట్ స్టార్ట్ అయింది. సో ఈ 3 కంపెనీలు 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాయి. అది కూడా ప్రోగ్రామింగ్లో, అది కూడా కోడింగ్లో ఇస్తున్నాయి. సో ఒక్కొక్క అంటే 50,000 ఉద్యోగాలు అనుకుంటే ఒక్కొక్క ఉద్యోగం మినిమం 5 lakhs per annum అంటే ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ ఉందంటే దానికి ₹1 చేతులు మారే కొద్దీ గవర్నమెంట్కి 15% ట్యాక్స్ వస్తుంది. సో అట్లా ఎన్నిసార్లు వైజాగ్ లాంటి కష్టం, పాలు కావాలి, ఇల్లు కావాలి, దాన్ని రెంట్ కావాలి, సర్వం కావాలి, పెద్దానికి ఖర్చు పెట్టాలి. వచ్చేటప్పుడు మనం ఖర్చు పెడతాం కదా. సో ఎందుకు అందరూ ఉద్యోగస్తుల కోసం దాన్ని పాకులాడతారు? ఉద్యోగస్తులు సర్ప్లస్ ఇన్కమ్ వస్తుంది, వాడికి డబ్బు వస్తే వాడు దాన్ని ఖర్చు పెడతారు. సో ఆ ఖర్చు పెట్టే మీద రాష్ట్రాలకి పన్నులు వస్తాయి. ఈ యొక్క పన్నుని మళ్ళీ మనం ఖర్చు పెడతాం. ఇది బేసిక్ దాన్ని అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ లేకుండా ఉందో వాళ్ళకి లేకుండా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కంపెనీలు ఇంతకుముందు దొంగ కంపెనీలో, మంచి కంపెనీలు నడిపారు కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళే కదా. వ్యాపారం చేసేవాళ్ళే కదా. సో వాళ్ళందరికీ బాగా తెలుసు ఎంత జీతాలు వస్తాయి, ఆ జీతాల మీద ట్యాక్స్ ఎట్లా పోతుంది. ఆర్థిక రంగం బాగుంది అంటే ఎకనామిక్స్ ప్రకారం 7 సార్లు రూపాయి విల్ రివాల్వ్ ఇన్ ది ఎకానమీ. కనీసం 4-5 సార్లు 3 సార్లు వచ్చినా కూడా గవర్నమెంట్ పెట్టిన డబ్బు అంతా బ్యాక్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి మనం ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు ఇవి రాయితీలు కావు, ఇవి నోషన్. అంతే డివిఎస్ గారు. అంతే. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఆయనకి బాధ ఏంటి అంటే కంపెనీలు వచ్చేసి అందరికి ఉద్యోగాలు వచ్చేసి యువత అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటే ఒకటి ఆయన మాట విని ఈ రప్ప బ్యాచ్ లోకి రారనా, లేకపోతే అసలు ఆయన ప్రయారిటీ లిస్ట్ లోనే ఈ పరిశ్రమలు, అభివృద్ధి, ఉద్యోగాలు లేవా డివిఎస్ గారు? ప్రజల్లో తప్పు లేదు ఋషి గారు. ప్రజలు అతనికి కూడా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే ఆయన ఏం చేశాడండి? ఆయన ఇప్పుడు అప్పుడు కలెక్టర్లు ఉన్నారు కదా, ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారు వ్యవస్థ కదా. మన కలెక్టర్ల సమావేశంలో 6 కలెక్టర్లు 6 పాలసీలు చెప్పారు. ఏదో రెవెన్యూ క్లినిక్స్ అనేటువంటి కొత్త పాలసీ ఒక కలెక్టర్ పెట్టాడు. ముస్తాబు అనేది ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. నిన్న కూడా మనం చూసాం 2 కలెక్టర్లు ఆ బుక్స్, ఈ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ బదులు బుక్స్ ఇవ్వండి అంటూ ఆ బుక్స్ మళ్ళీ హాస్టల్లో డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అంటే జగన్ హయాంలో అంటే రౌతును బట్టే కదా గుర్రం, డ్రైవర్ను బట్టే కదా ఈ వాహనం నడిచేది కూడా. 21 రోజుల్లో అనుమతులు అంటండి. ఏది ఇప్పుడు థాయిలాండ్ లో ఆ మధ్య ఇప్పుడు లోకేష్ బాబు ఎక్కడ మాట్లాడుతూ విన్నాను,
వారం రోజులంట భూ కేటాయింపులు పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో 6 రోజుల్లోనే భూ కేటాయింపులు ఇవ్వాలి అని పెట్టు. ఓకే. అంటే 11 నెలల్లో కాగ్నిజెంట్ తెచ్చారంట. అంతకు ముందేమో 13 నెలలు పట్టింది దీనికి గూగుల్ డేటా సెంటర్ తేవడానికి. 1 నెల ఆలస్యమైంది, నేను 12 నెలల్లోనే తేవాలనుకున్నాను, అవును. 1 మంత్ లేట్ అయిందంటూ ఇప్పుడు 1 మంత్ ఇక్కడ అడ్జస్ట్ చేశాను. కాగ్నిజెంట్ 11 నెలల్లో వచ్చిందంటే ఇప్పుడు చూడరాదా వీటికి భూములు ఎందుకు? ఇక మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి డైలాగు, రూపాయికి కూడా ఇడ్లీ రావడం లేదు, వీళ్ళు ఎకరం ఇస్తున్నారని బిల్స్ వేపిస్తారు. ఆ వడ్డే సోమనాథేశ్వర గారితో బిల్స్ వేపిస్తారు. అంటే అసలు ఏంటి, ఏ రకంగా అయినా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, అడ్డుకోవాలి, భయపెట్టాలి, మళ్ళా నాశనం చేయాలి. ఇందాక మనం అనుకున్నది అదే. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే కేవలం కట్టుబడి కట్టడం ఈజీ, కట్టుబడి కట్టడం చాలా కష్టం, విధ్వంసం చాలా ఈజీ. అంతేగా. కానీ విధ్వంసం జరిగినాక ఆ డెబ్రీస్ తొలగించి మళ్ళా కట్టుబడి కట్టడం అంటే డబల్ పని అన్నమాట. ఇప్పుడు జగన్ సృష్టించిన విధ్వంసాన్ని తొలగించటం, నెక్స్ట్ మళ్ళా కన్స్ట్రక్షన్ అన్నమాట. అతను పోగొట్టిన పరిశ్రమలను వెనక్కి రాబట్టడం, మళ్ళా కొత్త పెట్టుబడులని తీసుకురావటం. మీరు ఇంట్రోలో చెప్పారు, ఎంతని చెప్పారు, 9 నెలల్లో 6.75 లక్షల కోట్లు ఏమి వచ్చినాయి అన్నారు. అంటే నెలకి 75,000 కోట్లు అండి. అంటే ఇప్పుడు వీళ్ళు 60 నెలల్లో వీళ్ళ టార్గెట్ ఎంత పెట్టుకున్నట్టు ఆ లెక్కన 42 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకోవాలని పెట్టుకున్నారు. అంటే దాంట్లో 40% గ్రౌండ్ అయినా. ఎందుకంటే నేను ఆ 40% అని ఎందుకంటున్నానంటే 2014-19లో గ్రౌండ్ అయిన పర్సంటేజ్ అనమాట. వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ చేరుకుంటారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన వీళ్ళ లక్ష్యంగా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అచీవ్ చేస్తున్నారు. ఇదే స్పీడ్ కొనసాగిస్తారు. రవికిరణ్ గారు ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ ఆలోచించరా అని. తప్పనిసరిగా ఆలోచిస్తారండి. అది ఏం ఆలోచిస్తారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయమైన పెట్టుబడులు గమ్యస్థానంగా మారింది. ఇప్పుడు దీన్ని గమ్యస్థానం దీన్ని ఏ రకంగా అసలు పెట్టుబడే రాలేదు, ఉత్తిత్తుపుడినే అగ్రిమెంట్ చేసుకున్నారు, ఊసిపోకి అగ్రిమెంట్ చేసుకున్నారని చేయించాలంటే ఏం చేయాలి? నేను పారిశ్రామికవేత్తల్ని బెదిరించాలి, నేను వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అని చెప్పాలి, ఇక్కడ ఏమి లేదని ప్రచారం చేయాలి, ఫేక్ ప్రచారం చేయాలి, లా అండ్ ఆర్డర్ లేదని ప్రచారం చేయాలి, కత్తులు పట్టుకొని ఇంకా ఎక్కువ మందిని తిప్పించాలి, ఇంకా ఎక్కువ మంది దాడులు చేయించాలి. ఇదే ఆలోచనలు ఉంటారండి, ఇదే ఆలోచనలు ఉంటారు. ఇంకా అంతేగాని ఒక పర్స్పెక్టివ్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో కూడా ఎవరా ఆయనకు ఒక్క రోజన్నా మంచి ఆలోచన చేస్తారని ఇలాంటి రోజునైనా అసలు 2020 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరాకాష్ని ఆవిష్కరించిందండి. ఏ నాయకుడైనా సరే, ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు గాని తన కార్యకర్తలు గాని చెడిపోతుంటే చూస్తూ భరించలేరు. అవును. అలాంటి వ్యక్తి తన కార్యకర్తలు చెడిపోతుంటే అది మా విధానం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, రోడ్డు మీద నడిపిస్తారా, ఎందుకు నడిపిస్తారు, వాళ్ళందరూ మా కార్యకర్తలే, రఫా చేసి పొట్టేలు చేసిన మా వాళ్ళే, గర్భిణీలు కట్టిన మా వాళ్ళే, వాళ్ళందరూ మీరు అరెస్ట్ చేయకూడదు అని ఆ పార్టీ వెనకేస్తున్న తీరు, రఫా చేయటం తప్పు లేదంటున్న తీరు, గంజాయి బ్యాచ్ పరామర్శించిన తీరు, అసలు సభ్య సమాజం చీ అంటది అన కూడా లేకుండా చేస్తున్న తీరు చూస్తుంటే పూర్తి నగ్నంగా రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కృతం అయిపోయారండి. ఈ పార్టీ అరాచకానికి, అసత్యాలకి, అపోహలకి ఒక సినానిమ్ అయిపోయింది. ఆ రకమైనటువంటి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎంత నిస్సిగ్గుగా మాట్లాడదండి. ఎవరన్నా ఏదో జరుగుతారండి, ఏదో కార్యకర్త చేస్తే అబ్బాయి మా కార్యకర్త ఉంటే ఆ ప్రాథమిక సభ్యత్వం చూపించండి, మా కార్యకర్త మీ కార్యకర్తే అంటారు ఎవరన్నా. కొన్ని అంతాకి ఇది అడగకూడదు, మా కార్యకర్తలే వాళ్ళని రోడ్డుపై నడిపిస్తారు. చూడండి అంటే ఏంటి వాళ్ళ యొక్క దృష్టి అది. అందుకని పారిశ్రామికవేత్తలకు కూడా మొన్నటి వరకు రాజకీయ నాయకులు వార్నింగ్, అంత ఆ తర్వాత అధికారులకి, ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక భరోసా అయితే వచ్చినట్టే అనిపిస్తోంది. ఇక వాళ్ళకి అయితే 2026లో మన స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో కూడా నెంబర్ 1 అని చూపించాలి. స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్సే కాదు, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించాలి. దీనిలో కూడా రికార్డ్ రాయాలి. రేపు ఫోర్బ్స్ లాంటి సంస్థ ఇన్ని ఎంఓయూల్లో 70% గ్రౌండ్ అని మీ ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జరిగింది అని చెప్పుకుంటే ఓహో ఇంకా ఇంకా అదిరిపోతా. ప్రభుత్వానికి మంత్రి లోకేష్ గారికి ఆ టార్గెట్ సెట్ చేశారు అయితే ఇప్పుడు మీరు, అంతే ఆ కిక్కే వేరు అనిపించాలి.